ఈ సాంగ్స్ చేసేటప్పుడు వీటి వల్ల ఈ రోల్స్ కానివ్వండి, కొన్ని రోల్స్ మీకు రావాల్సినవి కూడా రాలేదు. అంటే అప్పట్లో నేనేం ఫీల్ అవ్వలా. ఓకే. నేనేం ఫీల్ కాలేదు. అంటే బహుశా నా వయసు కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ఇదే నాకు బాగుంది, ఇదే మంచి పేరు వచ్చింది, మంచిగా నేను అంతా బాగానే. తర్వాత ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను, ఆ క్యారెక్టర్స్ వల్ల నాకు మదర్ క్యారెక్టర్స్ రాలా. నాకు నన్ను నమ్మి రవిబాబు గారు నచ్చావులే మూవీ ఇచ్చారు. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అసలు ఎవరు కూడా ఇవ్వరు. ఆయన చాలా పెద్ద సాహసం చేశారు. నేను కూడా అప్పుడు హీరోయిన్గా చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ కట్ చేస్తే మదర్ క్యారెక్టర్. మదరా నేనా అనేసి అంటే, లేదా ఆ పిల్లోడు చిన్నోడే, మీరు చేస్తే బాగుంటుంది, మంచి పేరు వస్తుంది చెప్పన్నారు. అంటే సరే, నేను కూడా నాకు పెళ్ళి పాప పుట్టింది, సరే ఇంకా మనం కూడా చేద్దాం, ఇంకేం చేద్దాం అని చెప్పి చేశాను. ఫస్ట్ టైం మదర్ క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ టైం నాకు నంది అవార్డు వచ్చింది. ఆ పర్ఫార్మెన్స్కి ఆ నంది అవార్డు వచ్చిన తర్వాత యాక్చువల్గా అంటే చాలా ఆఫర్స్ రావాలి మదర్ క్యారెక్టర్గా. మళ్ళీ సేమ్, మళ్ళీ కొంత గ్యాప్ రాలే. దాని తర్వాత లైన్ గా బంపర్ ఆఫర్ అని ఏవి చాలా మూవీస్ చేశారు, కానీ బట్ ఇంత పేరు రాలేదు. ఎందుకని నాకు ఇప్పటికీ అదే బాధ అనిపిస్తుంది. ఎందుకు అదే వీళ్ళు చూస్తున్నారు. నేను ఇప్పుడు వీళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, ఇవ్వండి మాకు అన్ని క్యారెక్టర్స్ చేస్తాం. మీరే అంటారు యాక్టింగ్ అంటారు, అది అంటారు, ఎందుకు నాకు మదర్ క్యారెక్టర్స్ రావట్లేదు అర్థం అవట్లేదు. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు అందరూ హీరోలకి మదర్ క్యారెక్టర్ చేయొచ్చు. వాళ్ళు వచ్చి నేను అప్పుడు అలా సాంగ్స్ అన్ని చేశాను కదా, అందువల్ల నాకు రావట్లేదా ఏమని నాకు తెలియట్లే. రవిబాబు గారు ఫస్ట్ అసలు ఆడిషన్ చేశారా? ఎలా ఇచ్చారు మీకు ఈ నచ్చావులు ఆఫర్? అది వచ్చి నేను ఒకసారి రామోజీ ఫిలిం సిటీలో ఆల్రెడీ చెప్పున్నాను, శ్రీశైలం మూవీ ఏదో చేస్తా ఉన్నాం మేము, శ్రీహరి గారు మేమంతా. అప్పుడు నేను ఆ మూవీలో బయట మన ఇలాగే మీడియా వాళ్ళ ఫొటోస్ తీసుకుంటా ఉంటే ఒక కారు ఇలా వెళ్ళి ఆగి మళ్ళీ వెనక్కి వచ్చింది. అందులోంచి కో డైరెక్టర్ నరేష్ గారు వచ్చారు, ఈటీవీ నరేష్. ఆయన వచ్చి రక్షా అమ్మ ఎలా ఉన్న బాబు, ఆయన బాగా తెలిసి మాట్లాడితే ఇలా రవిబాబు ఆయన మూవీ ఉంది అది ఇదని చెప్పారు. అలాగా ఆ మూవీ వచ్చింది నాకు. ఏ టైంలో అండి కెరీర్ ఇట్లా పీక్స్ లో ఉన్నప్పుడే మ్యారేజ్ చేసేసుకున్నారా? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఏ టైంలో చేసుకున్నారు? అప్పుడు లాస్ట్ నేను వచ్చి నాగార్జున గారితో నువ్వు వస్తావని సాంగ్ చేస్తున్నాను, డబ్బు డబ్బు. ఆ సాంగ్ చేసేటప్పుడే నాకు మ్యారేజ్ అయింది. అప్పుడు ఇంకా నేను కొంచెం పాప అండి, పాప ఏం చేస్తుంది? డిగ్రీ ఫినిష్ అయిపోయింది. ఓకే. ఎక్కడైనా వర్క్ చేస్తుందా? లేదు. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? తను ఏమైనా చెప్పిందా మీకు? అంటే నేను బయట ఊరికి వెళ్ళి చదువుకోమని చెప్తున్నాను, అబ్రాడ్ వెళ్ళమంటున్నాను చదువుకోవటానికి. కానీ తనకి కొంచెం వేరే ఇంట్రెస్ట్ ఉంది, మూవీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. నేనైతే చదువుకోమని చెప్తున్నాను, తెలియలా ఇంకా. తను ట్రయల్స్ లో ఉంది ఇండస్ట్రీ ఇంకా అనుకుంటున్నాను. ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు, హీరోయిన్ గా కూడా బిజీ అయ్యారు. మీరు ఎక్కువ మూవీస్ కూడా తమిళ్లో కూడా ఎక్కువ చేశారు. ఎందుకని తమిళ్ చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు? అంటే అప్పుడు తెలుగులో ఎక్కువ బిజీగా చేస్తా ఉన్నాను. సీరియల్స్ అండి, మూవీసే? నచ్చావులే మూవీ తర్వాత నేను ఇక్కడికి షిఫ్ట్ అవుదాం అనుకున్నాను, కానీ అవుదామా వద్దా అని ఇప్పుడే ఒక 7-8 ఇయర్స్ అయింది షిఫ్ట్ అయిపోయాను. పాప ఇక్కడే కాలేజ్ కూడా వేసుకొని ఇక్కడికి వస్తాను. మీకు సాటిస్ఫాక్షన్ ఉందా అండి? అంటే మీరు అనుకున్నట్లు షిఫ్ట్ అయినందుకు రోల్స్ రావటం కానివ్వండి. అసలు ఏమీ లేదు, మూవీస్ అయితే లేవు, సీరియల్స్ అయితే హ్యాపీ చేస్తున్నాను. అవును, ఓకే, ఏదో మనం టైం పాస్కి వర్క్ చేయాలి, మైండ్ రిలాక్స్ ఉండాలి, సీరియల్ చేస్తున్నాను. మూవీస్ అయితే మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను, మదర్ సిస్టర్ ఏమన్నా అలాంటివి వస్తే చేస్తాను. మీకు అసలు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలంటే ఇష్టం? అది నచ్చావులో మూవీలో పాజిటివ్ క్యారెక్టర్స్ చేయాలంటే చాలా ఇష్టం నాకు. మదర్తో అలానే ఫాదర్తో బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు అని చెప్పేసి విన్నాను. ఏదైనా చిన్న లోటు ఉందా అండి అమ్మగారి విషయంలో? మా మమ్మీ నేను రుక్మిణి మూవీ చేసేటప్పుడు ఒక చిన్న మాట రుక్మిణి చేస్తూ ఉన్నాను. ఓకే. జగపతి బాబు గారితో ఒక చిన్న మాట మూవీ, రుక్మిణి, రెండు చేస్తున్నా. మా మదర్ ఒంట్లో బాల, అప్పుడే మమ్మీ క్యాన్సర్ కదండి తనకి? క్యాన్సర్ వచ్చింది. అప్పుడు ఆ సమయంలో నేను చాలా డిప్రెస్ అయ్యారు. చాలా అర్థమవుతుంది ఇప్పటికీ మీ ఐస్లో. నాకు చాలా ఇష్టం మా మమ్మీ అంటే, నాకు చాలా ఇష్టం. నాన్నగారు అమ్మ 2007లో చనిపోయారు, సారీ 97లో చనిపోయారు. నాన్నగారు 2007లో చనిపోయారు. రక్ష గారికి కోపం ఎక్కువ. ఒకటి మేము ఏమి విన్నామంటే, చేసే క్యారెక్టర్స్కి
ఉన్న క్యారెక్టర్కి అసలు సంబంధం లేదు రక్ష గారికి. ఎవరైనా నెగిటివ్ ఒకటి వైబ్రేషన్ వస్తే కూడా వెంటనే అర్థమైపోతుంది, ఆన్ ది స్పాట్ ఇచ్చేస్తారు. అవునండి, ఎందుకో అది అలాగా. నాకు ఎంతమందిని కొట్టుంటారు అలా? ఏమోనండి, లెక్కలేదు, నాకు లెక్కలేదు అసలు. అలా కోపం వచ్చేస్తుంది. అంటే నేను చాలా హోమ్లీగా ఉంటాను, నాకు హంగామా అంటే అస్సలు ఇష్టం ఉండదు, హోమ్లీగా ఉంటాను. అలాంటప్పుడు నేను చేసే క్యారెక్టర్స్ అవి చూసి వేరేలాగా అనుకొని అలా చేసి నాకు కోపం వచ్చి కొట్టేస్తాను అలాగంతా. ఒక డైరెక్టర్ని కూడా కొట్టారు, ఏమైంది అసలు అక్కడ? లేదు, నేను పెదరాయుడు తమిళ్లో ఫస్ట్ మేము చేసాం, ఓకే, నాటామై అని చెప్పి. ఫస్ట్ నాటామై తమిళ్లోనే చేసాం, కేఎస్ రవికుమార్ గారు ఆయన డైరెక్షన్లో చేసినప్పుడు. అతను ఈ మధ్యకాలంలో ఏదో ఒక మూవీ చేశాడు ఆ డైరెక్టర్, ఆయన అందులో నాకు ఒక క్యారెక్టర్ ఆయన. అయితే నేను చెప్పాను నాటామే అని తమిళ్ ఇది చెప్పాడు, ఆ మూవీ చేశారు కదా టీచర్ క్యారెక్టర్ అలా అలా. నేను చెప్పాను కాదండి అప్పుడంటే వేరే యంగేజ్, ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయి పాప ఉంది, నేను అలా స్లీవ్లెస్ బ్లౌజ్ అంతా నేను వేసుకోను, అది అనుకొని మీరు రావద్దు, మంచి క్యారెక్టర్ అయితే చేస్తా కానీ అలా. లేదు మేడం మంచి క్యారెక్టర్ అలాగంతా ఏమీ లేదని చెప్పాడు ఆయన. ఓకే, సరే వెళ్ళాం, కుట్రాలు వెళ్ళాం షూటింగ్కి, తమిళ్ అటు సైడ్ వెళ్తే సేమ్ అలాగే చేయమంటున్నాడు యాక్టింగ్. నాకు కోపం వచ్చింది, నేను చేయనని చెప్పాను కదండి, మీరేంటి మళ్ళీ నన్ను ఇలా చేయమంటున్నారు, ఎందుకు చేయరు, చేయండి అంటాడు. నేను చెప్పొచ్చాను, నాకు కోపం అనమాట, చేయనని చెప్తే మళ్ళీ చేయమంటే ఏంటి నువ్వు అనేసి కోపం వచ్చి చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆయన. ఓకే, ఇబ్బంది పెడతంటే ఇంకా తట్టుకోలేక ఒక్కటి ఇచ్చానమాట. ఇచ్చి ఏమిరా ఏమనుకుంటున్నారా నువ్వు నన్ను అనేసి, నీ సినిమా వద్దు, నీ షూట్ వద్దు, ఏమొద్దు అని చెప్పి నేను వస్తాను, నాకు వద్దే వద్దు, ఇతనుంటే నేను చేయనని చెప్పేసి వస్తాను. ఇలా నిక్కచ్చిగా ముక్కుసూటిగా ఉండటం వల్లే ఎన్నో ఆఫర్స్ పోయాయి. ఒక ఆర్టిస్ట్ కూడా ఆయన కాంబినేషన్ అంటే ఆఫర్స్ అన్నీ తీస్తూ ఉంటాడు, ఆవిడ అవసరం లేదు నాకు, అతనికి అవసరం లేకపోతే నాకు అతను అవసరం లేదు, అంతే, నాకు వచ్చినంత నేను చేస్తాను అంతే. ఇది నిజమేనండి, ఇది నిజమేనా? నిజమే. ఎందుకు, ఎక్కడ గొడవ జరిగింది? ఎక్కడ గొడవ కాదండి, ఒక మూవీ చేస్తా ఉన్నాము, ఓకే, ఆ మూవీలో ఏదో ఒక డైలాగు ఆయన ఏదో అన్నాడు, నాకు అది నచ్చల. మంచిగా ఉంటే నేను చాలా మంచిగా ఉంటాను, ఏదైనా కొంచెం డబుల్ మీనింగ్లో మాటలు కోపం వచ్చేస్తుంది నాకు. మీ క్యారెక్టర్కి ఆ డైలాగ్ సెట్ అవ్వలేదండి, అసహ్యంగా ఉన్నాయి, అలా మాట్లాడకండి అంటే ఆయన ఒక కోపం వచ్చింది. కోపం వచ్చేసి మొహం ఎత్తి పెట్టుకొని ఉన్నాడు ఆయన. నేను పట్టించుకోలేదు, నువ్వు ఎత్తి పెట్టుకుంటే నాకేంటని. నేను ఆయన ఆ మాటలు అంటే నేను 2-3 సినిమాలు చేశాను కదా, ఆయన అలా లేడు. ఓకే, ఇలాగా అనేసరికి నాకు నచ్చలేదు అన్న విషయం ఆయనకి నచ్చలేదు, నన్ను వద్దనుకున్నాడు ఆయన. చెప్తారా నేమ్? వద్దులేండి, ఆయన ఇప్పుడు ఇది చెప్పింది కూడా తప్పు కరెక్టో నాకు కాదు కానీ చెప్పేశాను మామూలుగా. సరే నో ప్రాబ్లం, అది కాకపోతే మనకు వేరే క్యారెక్టర్స్ వస్తాయి అంతే కదండి. మీకు డేట్స్ ఎవ్రీథింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అవ్వటం అలాగే అసలు మీ వరకు రాలేదు. అయితే నాకు ఒక మూవీ అయితే ఇప్పుడు చెప్తాను, ఆయన కూడా వింటారు న్యూస్ చూస్తే. బోయపాటి గారు మూవీలో ఏదో ఒక వినయ విధేయత రామ మూవీలో నాకు ఒక క్యారెక్టర్ చెప్పారంట ఆయన. చెప్తే ఈ మధ్యలో ఉన్న వాళ్ళే వెళ్ళి లేదు ఆమె చేయదు, ఆమె బిజీ ఉంది ఏదో చెప్పేశారని ఆయనకి వెళ్ళి. మన వరకు అసలు నాకు తెలియదు. అవునా, తర్వాత ఆయన ఎప్పుడో ఎవరితోనో ఇలాగా ఆమె చెప్తే చేయలేదు ఆ క్యారెక్టర్ అంటే, నా వరకు అసలు మీరు చెప్తే నాకు తెలియదు. ఇలా కూడా జరుగుతాయి అన్నమాట. మధ్యలో ఉన్న వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అలా వెళ్ళిపోతున్నాయి క్యారెక్టర్, మన వరకు అసలు రావటమే లేదు. అలా డైరెక్టర్లు ఎవరైనా అలా ఇంట్రెస్ట్ చెప్తే మన వరకు మన నెంబర్ తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎవరెవరు మూలంగా చెప్తే అది మన వరకు రావట్లేదు. కానీ ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వల్ల లేకపోతే ఏదన్నా వేరే ప్రాబ్లమ్స్ ఉండి కూడా వెళ్ళి షూట్స్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? పంచదార చిలక అలాగే మూవీ మేము ఎక్కడ వైజాగ్లో ట్రైన్ ఎక్కితే జగదల్పూర్లో దిగేవాళ్ళం, మళ్ళీ ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసేవాళ్ళం, మళ్ళీ మార్నింగ్ అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వైజాగ్ వచ్చేవాళ్ళం. అలాగా హెల్త్ బాగోలేనప్పుడు కూడా వర్క్ చేయవలసి వచ్చింది. అలా చాలా సార్లు అలాగంతా జరిగింది. రెమ్యూనరేషన్లో ఎప్పుడైనా సరే ఇన్ని మూవీస్ చేసినప్పుడు అనుకున్న దానికంటే తక్కువ ఇవ్వటమో లేకపోతే అసలు రెమ్యూనరేషన్ కంప్లీట్గా ఇవ్వకపోవటం జరిగినాయండి? ఫేస్ చేసి అలాగంతా ఏమీ లేదు, అనుకునే ఇచ్చేసేవాళ్ళు. 1-2 కంపెనీలు అయితే
ఇస్తామని చెప్పి అప్పట్లో ఇంత మీడియా లేదు, ఏమీ లేదు కదా, సెల్ ఫోన్స్ లేదు, ఏమీ లేదు, ఇచ్చేవాళ్ళ కాదు. చెక్ బౌన్స్ లైన్ ఓకే. గుర్తుందండి ఫస్ట్ తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత గుర్తుందా? ఫస్ట్ నేను తీసుకున్నది ఒక 5,000 తీసుకున్నాను. హైయెస్ట్ గుర్తుందా? హైయెస్ట్ వచ్చి 50,000 ఏ తీసుకున్నాను. మూవీకి అండి? తమిళ్ మూవీకి. తమిళ్లో తీసుకున్నారు. తెలుగులో కూడా మంచి తీసుకున్నాను, ఒక 1.5 1 అలాగా. ఏ మూవీస్ కవి? మూవీస్ గుర్తులేదు. హీరోయిన్ గా చేసినప్పుడు? హీరోయిన్ గా చేసినప్పుడే. అప్పుడంతా పెద్ద రెమ్యునరేషన్ ఎక్కువ ఉండేది కదా, ఇప్పుడే అంతా పెరిగాయి. అంటే అప్పుడు ఆ కాలానికి కరెక్ట్ గా ఉండేది. యాక్చువల్ గా లవ్ మ్యారేజ్ మీది, హస్బెండ్ కూడా బిజినెస్ పర్సన్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏమీ లేవు కదండి. సో మూవీస్ అనేవి వాళ్ళ సైడ్ నుంచి రోల్స్ వచ్చి మీ దాకా అడిగితేనే చేశారు ఇంట్రెస్ట్ గా. మీరు వెళ్ళి ఒకళ్ళని అప్రోచ్ అవ్వటం, క్యారెక్టర్స్ కోసం అడగటం ఇలా ఏవి జరగలేదు. అవును కదా. అప్పట్లో అలాగే ఒక క్యారెక్టర్ చేస్తే వాళ్ళకే వచ్చాయి, అలా ఈ క్యారెక్టర్ వాళ్ళు చేస్తే బాగుంటది. ఇప్పుడు అలా కాదు, తన కాకపోతే ఇంకొకరు అలాగే వెళ్ళిపోతుంది. అప్పట్లో అయితే ఆ క్యారెక్టర్ వాళ్ళు బాగుంటారు అనేసి ఉండేది, ఇప్పుడు అలా ఉండట్లేదు. మ్యారేజ్ తర్వాత కొంతమందికి యాక్టింగ్ ఇష్టం ఉండదు, వెళ్ళి చేయటం ఇష్టం ఉండదు, మిమ్మల్ని డిస్కరేజ్ చేయటం కానివ్వండి, అలాంటివి చెయ్యొద్దు అని చెప్పటం కానివ్వండి. అలాగేమీ అనలేదు, గ్లామర్ గా చెయ్యొద్దు అంటే చిన్న డ్రెస్సులు వేసుకోవద్దు అని చెప్పి అనేవాళ్ళు. మన ఇండస్ట్రీకి అదే కావాలి కదా. అంటే పెళ్ళైన తర్వాత నేను పాప పుట్టింది నాకు. బావమరిది కన్నడలో నేనే చేశాను. ఆ సిల్క్ క్యారెక్టర్, సిల్క్ గారు చనిపోయారు కదా, ఆ క్యారెక్టర్ నన్నే చేయమన్నారు. మాలశ్రీ రాము ఎంటర్ప్రైజెస్ వాళ్ళది. అప్పుడు కొంచెం నేను లావ్ అయ్యాను, కానీ సిల్క్ ఎక్కడండి, నేను ఎక్కడ అంటే లావ్ అయ్యాను ముందు. అలాగా అంటే ఓకే, కాకపోతే ఇప్పుడు పాప పుట్టిందంటే వాళ్ళు వచ్చి చూశారు, మాలశ్రీ గారు వచ్చి చూసి, ఏం లేదు రక్ష, మీరు అలాగే ఉన్నట్టు చేయొచ్చు అన్నారు. మీకు ప్రాబ్లం లేకపోతే నాకేం. పాప పుట్టి 3 నెలలు వర్క్ చేశాను బావమరిది కన్నడలో. శివరాజ్ కుమార్ గారు, ప్రకాష్ రాజ్ గారు, మేమందరూ కలిసి